సో జేఎన్టీయూకే R23 బీటెక్ ఈసీఈలో లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. సో దాంట్లో వచ్చేసరికి టిప్స్ కానీ ఏమేమి బేసిక్స్ కావాలి, ఈజీ యూనిట్స్ ఆర్డరు, ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో వాటి మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇదే కాదు ఇంకా ఈసీది అన్నీ వస్తాయండి 1 by 1 2-2లోది. సో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో అందరూ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆ డౌట్స్లో కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఈ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే ఏంటంటే అండి, ముందుగా లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ ఈసీ వాళ్ళది ఈజీ యూనిట్స్ ఆర్డర్ చెప్తాను. యూనిట్ 1 ఈజీగా ఉంటుందండి, ఆ తర్వాత యూనిట్ 2 ఈజీగా ఉంటుందండి, యూనిట్ 2లో ఫస్ట్ పార్టే ఈజీగా ఉంటుంది, సెకండ్ పార్ట్ మీరు వల్ల కాదు. అందుకనే యూనిట్ 1 తర్వాత మీరు యూనిట్ 3కి వెళ్ళండి, 2 పార్ట్లు బాగానే ఉంటుంది. యూనిట్ 3 తర్వాత యూనిట్ 5 ఉంటుందండి, ఆ తర్వాత యూనిట్ 4 ఈజీగా ఉంటుంది, లాస్ట్లో యూనిట్ 2కి రండి. అయితే యూనిట్ 2 కనుక ముందుగానే చదవాలనుకుంటే మీరు ఫస్ట్ పార్ట్ చదవండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ డిసీజ్ మోటర్. అది టైం రెస్పాన్స్ అనాలిసిస్ అనేది కొంచెం టఫ్గా ఉంటుందండి, డెరివేషన్స్ చాలా టఫ్గా ఉంటుంది, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. సో ఇప్పుడు ఆర్డర్ చెప్తాను. 1, 3, 5, 4, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2. సారీ, 1, 3, 5, 4, ఆ తర్వాత 2. ఒకవేళ 2 కనుక చదవాలనుకుంటే ఇందాక చదివినట్టు. సో ఇప్పుడు ఇందులో మీకు బేసిక్స్ ఏం కావాలి, ముందు వచ్చేసరికి ఏంటంటే అండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ బాగా ఫార్ములాస్ చూసుకోండి, ఆ తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ చూసుకోండి, ఆ తర్వాత వచ్చేసరికి ఇంటిగ్రేషన్స్ తెలుసుకోండి, ఆ తర్వాత వచ్చేసరికి డిఫరెన్షియేషన్ అంటే ఏంటో తెలుసుకోండి, ఆ తర్వాత మ్యాట్రిసెస్ అంటే ఏంటో తెలుసుకోండి. ఓకేనా? సో ఇంతవరకు నేర్చుకున్నారు అంటే మీరు దీంతో పాటు నార్మల్ గ్రాఫ్కి సెమీలాగ్ గ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటి, నార్మల్ గ్రాఫ్ ఎలా గీయాలి, సెమీలాగ్ గ్రాఫ్ ఎలా గీయాలి, సో అవి కనుక తెలుసుకున్నారంటే మీకు మొత్తం కూడా ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇక యూనిట్స్ వైజ్గా వెళ్దాం. సో ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఇంట్రడక్షన్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇందుట్లో నాకు తెలిసి షార్ట్ క్వశ్చన్ అంటే ఓపెన్ లూపు క్లోజ్డ్ లూప్ మీద షార్ట్ క్వశ్చన్, ఎస్ఐ క్వశ్చన్ కూడా ఇచ్చేదానికి ఉంటుంది. ఓకేనా? ఫీడ్బ్యాక్ అంటే ఏంటని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడండి. ఓకేనా? మళ్ళీ కొన్ని రెస్పాన్స్లు ఇచ్చి కొన్ని వాటికి ఇంపల్స్ రెస్పాన్స్ అవి కనుక్కోమంటాడు. అసలు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి అని అడుగుతాడు, డెఫినేషన్. ఓకేనా? సో ఈ షార్ట్ క్వశ్చన్స్. ఇక ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాథమెటికల్ మోడల్స్ మీద ఇస్తాడండి. మ్యాథమెటికల్ మోడల్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ మ్యాథమెటికల్ మోడల్స్లో వచ్చేసరికి మీరు ఆ డయాగ్రామ్స్ అంటే మాస్ మోడలు అంటే ట్రాన్స్లేషనల్ రొటేషనల్ మెకానికల్ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో ఆ ట్రాన్స్లేషన్ మీద కానీ రొటేషనల్ మీద కానీ కంపల్సరిగా ఒక ప్రాబ్లం ఇస్తాడండి. స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి, దానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలిసి ఉండాలి. టైం డొమైన్ నుంచి ఎస్ డొమైన్లో ఫ్రీక్వెన్సీ డొమైన్లో మార్చాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఎస్ డొమైన్ అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ నుంచి టైం డొమైన్లోకి మళ్ళీ రీకన్వర్ట్ చేయాలంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తాం. ఇది తెలుసుకుంటే ఇవి మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ మీద కూడా థియరిటికల్గా ఇస్తే అది ఇస్తాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని ఓపెన్ లూప్ ఏ క్వశ్చను, బి క్వశ్చను క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్. ఓకేనా? లేకపోతే ఏమంటాడంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కంట్రోల్ సిస్టమ్స్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద కనుక ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఒకటి తీసుకొని దాని నుంచి ఇవ్వచ్చు. ఓకేనా? లేకపోతే మ్యాథమెటికల్ మోడల్ మీద తీసుకొని దాని మీద ఇవ్వచ్చు. లేకపోతే లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని దాని నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమనొచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట. ఇక యూనిట్ 2 చూసుకుంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిప్రజెంటేషన్లో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే డీసీ సర్వో మోటార్ ట్రాన్స్ఫర్ ఫంక్షను, సింక్రో ట్రాన్స్మిటర్ రిసీవరు ఇంపార్టెంటు, మళ్ళీ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఉంటుంది చూసారు ఎలక్ట్రికల్ సిస్టమ్స్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత బ్లాక్ డయాగ్రామ్ ఆల్జీబ్రా వచ్చేసరికి డైరెక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ రూల్స్ మొత్తం తెలుసుకోవాలి మీరు.
ఆ రూల్స్ మొత్తం తెలుసుకుంటేనే మీ బ్లాక్ డయాగ్రామ్ ఆల్జీబ్రా యూజ్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడం ఈజీ అవుతుంది. డయాగ్రామ్స్ అన్నీ కరెక్ట్గా గీయాలి. సమ్మర్ అంటే ఏంటి, మూవింగ్ పాయింట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఓకేనా. ఇక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మీద ఇస్తే ప్రాబ్లం ఇస్తాడు. ఆ ప్రాబ్లం నుంచి మ్యాజాన్ గన్ ఫార్ములా నేర్చుకోవాలి మీరు. ఆ మ్యాజాన్స్ గెయిన్ ఫార్ములా కనుక తెలిసినట్టయితే డెల్టా అట్ అప్లై చేయాలి, లూప్స్ ఎన్ని ఉంటాయి, ఇలా అప్లై చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఇస్తే లేకపోతే దాని మీద రూల్స్ రాయమంటాడు. ఆ మ్యాజాన్ గెయిన్ ఫార్ములాకి రూల్స్ ఉంటాయి కొన్ని, ఆ రూల్స్ కొన్ని రాయమని చెప్పేసి అడుగుతాడు. థియరిటికల్గా అయితే, ప్రాబ్లమేటిక్ అయితే ప్రాబ్లం ఇస్తాడు. నాకు తెలిసి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మీద ఇస్తాడండి. ఓకేనా. మరి టైం రెస్పాన్స్ అనాలిసిస్ వచ్చేసరికి అందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ ఇచ్చే ఎగ్జాంపుల్స్ రాయమంటాడు. లేకపోతే వాట్ ఈజ్ స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటంటే అడుగుతాడు. లేకపోతే రైట్ ది ఎర్రర్ కాన్స్టెంట్స్ ఫర్ కేపీ, కేవీ, కేఈ అంటే యాక్సలరేషన్, పొజిషన్, వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్స్ అని ఉంటాయి. వాట్ ఆర్ దోస్, వాటికి ఫార్ములాస్ రాయమంటాడు లిమిట్ అప్లై చేసి. ఓకేనా. సో ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏంటంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఖచ్చితంగా అడుగుతాడండి. లేకపోతే వాట్ ఆర్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. సో టేబులర్ ఫామ్ కూడా ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం డొమైన్ స్పెసిఫికేషన్ లేదా ప్రాబ్లం ఇచ్చి అది కనుక్కోమంటాడు. ఓకేనా. లేదా స్టడీ స్టేట్ రెస్పాన్స్ కనుక్కోమంటాడు, స్టడీ స్టేట్ ఎర్రర్ కాన్స్టెంట్స్ కనుక్కోమంటాడు. ఓకేనా. టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక యూనిట్ 3లో వచ్చేసరికి స్టెబిలిటీ అనాలిసిస్ డొమైన్లో ఇందుట్లో వచ్చేసరికి వాట్ ఈజ్ స్టెబిలిటీ అని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి. లేదా రైట్ టు లిమిటేషన్స్ ఆఫ్ రౌత్ స్టెబిలిటీ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఇందులో రౌత్ స్టెబిలిటీ క్రైటీరియన్ మీద ప్రాబ్లము, వాటి లిమిటేషన్స్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా. సో క్వాలిటేటివ్ స్టెబిలిటీ, కండిషనల్ స్టెబిలిటీ గురించి థియరీ పరంగా ఇస్తే కనుక ఇస్తాడు. ఇక రూట్ లాకస్ టెక్నిక్లో ఇందుట్లో మీరు ఒక నార్మల్ గ్రాఫ్ నేర్చుకోమన్నాను కదా, నార్మల్ గ్రాఫ్ యూజ్ చేసి ఈ రూట్ లాకస్ టెక్నిక్లో పోల్స్, జీరోస్ని లొకేట్ చేయమని అడుగుతాడండి. సో అయితే ఇందుట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యాడింగ్ ఆఫ్ పోల్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటి, యాడింగ్ ఆఫ్ జీరోస్ వల్ల ఎఫెక్ట్ ఏంటి అని ఉంటుంది. కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో అవి ఎగ్జాంపుల్స్ పరంగా చూపించి గ్రాఫ్ మీద ఇచ్చాడు అనుకో, గ్రాఫ్ గీసి రూట్ లాకస్ మీరు పాయింట్స్, కొన్ని రూల్స్ ఉంటాయి వీటికి రూట్ లాకస్ గీయడానికి, ఆ రూల్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇక యూనిట్ 4లో వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్లో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే స్టెబిలిటీ క్రైటీరియన్ సంబంధించింది అడుగుతాడండి. వాట్ ఈస్ కోరిలేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి బోర్డే ప్లాట్ మీద సెమీలాగ్ షీట్ మీద గీసేది ఫ్రీక్వెన్సీ అంటే. ఈ మూడు సెమీలాగే అయితే బోర్డే ప్లాట్ మీద ఇస్తాడండి ఖచ్చితంగా, సెమీలాగ్ షీట్ మీద. నైక్విస్ట్ స్టెబిలిటీ క్రైటీరియన్ మీద ఇస్తే చాలా కష్టంగా ఉంటుంది, రూల్స్ ఉంటాయి కొన్ని దానికి. సో జీరో వస్తే అలా, పోల్స్ లేకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా. ఓకే. సో ఇవి కూడా సెమీలాగ్ షీట్ మీద గీసారు. నైక్విస్ట్ గీయడం కొంచెం కష్టం, బోడే ప్లాట్ సెమీలాగ్ మీద గీయటమే. ఫ్రీక్వెన్సీ దాను ఇంకోటి ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్, యాంగిల్, మ్యాగ్నిట్యూడ్. సో అవి గీసేస్తే సరిపోతుంది. సో బోడే ప్లాట్స్ నేర్చుకోండి. ఇక యూనిట్ 5లో వచ్చేసరికి మ్యాట్రిసెస్ నేర్చుకోమన్నాను కదా, ఇక్కడ మ్యాట్రిసెస్ ఉపయోగపడతాయండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే లీడ్ ల్యాగ్ కంట్రోలర్స్ మీద కానివ్వండి, అదే లీడ్ ల్యాగ్ కంట్రోలర్ మీద కానీ, లీడ్ ల్యాగ్ మీదే ఎక్కువ ఇస్తాడు నాకు తెలిసి. సో లీడు ల్యాగ్ తెలుసుకున్నారంటే లీడ్ ల్యాగ్ గీసేయచ్చు మీరు. ఇంపార్టెంట్. పిఐడి కంట్రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. లేదా ప్రాబ్లం కనుక ఇస్తే స్టేట్ స్పేస్ అనాలిసిస్ మీద అడుగుతాండి. స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ డిరైవ్ చేయమని, STTM అంట. లేకపోతే షార్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే వాట్ ఈస్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అని అడుగుతాడు. లేకపోతే రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్, లేకపోతే వాట్ ఈజ్ కంట్రోలబిలిటీ, లేదా వాట్ ఈజ్ అబ్జర్వబిలిటీ. ఎస్ఏ క్వశ్చన్ కనుక ఇచ్చాడు థియరీ పరంగా, వాట్ ఈజ్ కంట్రోల్, ఏ క్వశ్చన్ ఏమో కంట్రోలబిలిటీ, బి క్వశ్చన్ ఏమో అబ్జర్వబిలిటీ. ప్రాబ్లం కనుక ఇస్తే దాని మీద ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఈ మొత్తం చేయమని చెప్పేసి అడుగుతాడు. సో ఇక టైమ్ ఇన్వారియంట్ స్టేట్ ఈక్వేషన్ మీద మ్యాక్సిమం ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ అంటే డయాగ్నలైజేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దాని మీద ప్రాబ్లం ఇవ్వడానికి ఉంటుంది, లేకపోతే థియరీ క్వశ్చన్ వాట్ ఈజ్ డయాగ్నలైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఓకేనా. సో బ్లాక్ డయాగ్రామ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో. ఓవరాల్గా ఇలా ఉంటుందండి. సో అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఏముండదు. కానీ నేను చెప్పిన వాటిలో కనుక ఇది చదువుకున్నట్టయితే మ్యాక్సిమం మీరు పాస్ అవడానికి అయితే ముందు ఆస్కారం ఉంటుంది. ఓకేనా. సో టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అందరూ కూడా, మ్యాండేటరీగా.
సో డౌట్ ఉంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇంకేమన్నా ట్యూషన్ పెట్టించుకోవాలనుకుంటే కాల్ చేయండి. వన్ డే అయినా ప్లాన్ చేద్దాం షార్ట్‌లో చివర్లో అయినా. థ్యాంక్ యూ సో మచ్.